हैदराबाद के तेलंगाना भवन में बीआरएस पार्टी की 26वीं में तासीस की तकरीबात निहायत ही जोश खरोश के साथ मुनक़िद हुई, जहां पार्टी के वर्किंग सदर केटीआर ने पार्टी का परचम लहराया। इस मौके पर कारकुनान ने जय केसीआर जय तेलंगाना के नारे बुलंद किए। अपने खिताब में केटीआर ने कहा कि बीआरएस एक ऐसी जमात है जो कुर्बानियों और जदोजहद की मजबूत बुनियादों पर कायम हुई। उन्होंने कहा कि दांव तक नाइंसाफी का शिकार रहने वाली कौम ने जिस परचम को बुलंद किया, वही गुलाबी झंडा आज अवाम की उम्मीदों की अलामत है। उन्होंने कहा कि केसीआर ने 25 साल कबल गुलाबी परचम बुलंद किया और तभी जदोजहद के जरिए तेलंगाना की अवाम को मुत्तहिद करते हुए रियासत के क़याम को मुमकिन बनाया। अवाम ने जब इक़्तिदार सौंपा तो गुज़िश्ता 10 बरसों में रियासत को तरक्की की राह पर गामज़न किया गया। केटीआर ने मौजूदा कांग्रेस हुकूमत को तनकीद का निशाना बनाते हुए कहा कि 2.5 साल के दौरान बद इंतज़ामी में इजाफा हुआ। उन्होंने कहा कि मजलूम तबक़ात की आवाज़ सिर्फ बीआरएस है और यही जमात अवाम के हकूक़ के लिए जद्दोजहद कर रही। उन्होंने अवाम से अपील की कि वो मुत्तहिद होकर रियासत के मफादात के तहफ़्फ़ुज़ के लिए आगे आएँ। केटीआर ने जोर देकर कहा कि तेलंगाना को बचाने के लिए एक बार फिर भरपूर जद्दोजहद करने की ज़रूरत है। उन्होंने 2028 में केसीआर को दोबारा वज़ीर आला बनाने के अज़्म का इज़हार किया और पार्टी कारकुनान को मुत्तहिद होकर आगे बढ़ने की दावत दी। तकरीब के अख्ताम पर उन्होंने पार्टी कारकुनान, सोशल मीडिया रज़ाकारों, सहाफ़ियों, शोरा, फनकारों, मुलाजमीन और अवाम का शुक्रिया अदा किया और कहा कि रियासत की तामीर नौ के लिए सबको दोबारा खुद को वक्फ करना होगा। దశాబ్దాలుగా దగాకు గురై అన్యాయానికి గురై నెత్తురు మండిన ఒక జాతి ఎత్తిన జెండా గులాబీ జెండా. సరిగ్గా 25 సంవత్సరాల కిందట త్యాగాల పునాదుల మీద ఆనాడు తనకు అప్పుడున్న పార్టీ ద్వారా సంక్రమించిన డిప్యూటీ స్పీకర్ పదవికి, శాసన సభ్యత్వానికి, అట్లాగే పార్టీలోని రాష్ట్ర బాధ్యతలకు అన్నిటికీ కూడా గుడ్ బై చెప్పి తెలంగాణ రాష్ట్రం ఏర్పడితేనే ఒక స్వీయ రాజకీయ శక్తిగా తెలంగాణ ప్రజలు ఎదిగితేనే ఈ ప్రాంత సమస్యలకి చరమగీతం పాడొచ్చు, శాశ్వతంగా ఈ ప్రాంతం గతంలో ఏదైతే సిరి సంపదలతో తొలతూగిందో అట్లా మళ్ళీ ఉద్భవించవచ్చు అనే ఆలోచనతో పెద్దలు కేసీఆర్ గారు ఆనాడు 25 వసంతాల కిందట పార్టీని ఏర్పాటు చేసి కొండా లక్ష్మణ్ బాపూజీ గారు ఇచ్చిన ఆశ్రయం జలదృశ్యంలో జెండా ఎత్తిన విషయం మీకు తెలుసు. మరి 25 సంవత్సరాల్లో ఒక అరుదైన చరిత్ర కలిగిన పార్టీ బీఆర్ఎస్ పార్టీ. మొదటి 14 ఏళ్లు తన పోరాటంతో తెలంగాణ ప్రజలను ఐక్యం చేసి తెలంగాణ జాతిని మొత్తంగా ఎక్కడికక్కడ లక్షల సంఖ్యలో సమీకరిస్తూ వారికి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఆవశ్యకతను బోధిస్తూ అంబేద్కర్ గారు చెప్పిన విధంగా బోధించు, సమీకరించు, పోరాడు అన్నట్టుగా అడుగడుగున పోరాటాలు చేస్తూ ఢిల్లీ మెడలు వంచిన పార్టీ ఈ గులాబీ జెండా పార్టీ, ఈ బీఆర్ఎస్ పార్టీ. 10 ఏళ్ల పాటు ప్రజలు అధికారం ఇస్తే మరి ఒక బాధ్యతగా భావించి రాష్ట్రం సాధించిన పార్టీకే ప్రజలు బాధ్యతనివ్వడాన్ని ఒక గౌరవంగా భావించి రాష్ట్రాన్ని అగ్రభాగాన 10 ఏళ్ల తన పరిపాలనలో నిలబెట్టిన నాయకుడు మహానాయకుడు కేసీఆర్ గారు. అట్లా నడిపిన పార్టీ బీఆర్ఎస్ పార్టీ. అదేవిధంగా గత 2.5 సంవత్సరాలుగా ఈ దుర్మార్గ అరాచక పాలనకు వ్యతిరేకంగా తెలంగాణలోని కోట్లాది మంది అణగారిన వర్గాల తరపున, అణగారిన ప్రజల తరపున ఇవాళ వారి గొంతుకై నిలుస్తున్నది బీఆర్ఎస్ పార్టీ. ఆనాడు 14 ఏళ్లు ఉద్యమ పార్టీగా, 10 ఏళ్లు అధికార పార్టీగా, గత 2.5 ఏళ్లు ప్రతిపక్ష పార్టీగా అన్ని పాత్రలు, ప్రజలిచ్చిన ప్రతి పాత్రను సమర్థవంతంగా పోషిస్తూ ఇవాళ భారతదేశ చరిత్రలోనే అతి కొద్ది పార్టీలు 25 వసంతాలు పూర్తి చేసుకున్న పార్టీలు వేళ్ల మీద లెక్కబెట్టదగ్గ సంఖ్యలో ఉంటాయి. ఆ కోవన చేరింది బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారి నాయకత్వంలో.